రూపం బయటికి తీసుకురారండి. నేను అనుకున్నప్పుడు ఏమనుకున్నానంటే మనకి ప్రతిదానికి ఒక ప్లానింగ్ ఉంటుంది. మన మన ఇంటికి ఒక ప్లాన్ ఉంటుంది, జాబ్కి ఒక ప్లాన్ ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్కి ఒక ప్లాన్ ఉంటుంది, మ్యారేజ్కి ఒక ప్లాన్ ఉంటుంది, మన డెత్కి కూడా ప్లాన్ ఉంటుంది. పలానా చోట నా అస్థికలు కలపండి, పలానా చోట సమాధి కట్టండి. అట్లాగే లైఫ్లో ఇంకా ఇంపార్టెంట్ ప్లానింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ అంటారు కదా. సో అలాంటి స్పేస్లో వీడి ప్లానింగ్ ఫెయిల్ అయితే ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ స్టెప్. అండ్ మనం అనుకున్న ప్లానింగ్లో జనరల్గా మనకి ప్రతి ఒక్కరికి ఉన్న ప్లాన్లో జనరల్గా ఒక 2-3 ప్లాన్స్ ఎలా ఉంటాయంటే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ విల్ నెవర్ ఫెయిల్. అలాంటిది ఒకటి ఫెయిల్ అయితే ఆడేమైపోతాడు, వాడు ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు అన్న దాన్ని బేస్ చేసి కట్ చేస్తాడు. Tell me more about your experience, please. Character name is Harita. She's like మీరు ప్రతి ఇంట్లో నార్మల్లీ చూస్తున్న ఒక టిపికల్ వైఫ్ ఎలా ఉండిపోతుందో అలాగే ఉంది క్యారెక్టర్. వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి. లైక్ చాలా ద ప్యూర్ ఇమోషన్స్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో జరుగుతున్న కొన్ని లైక్ స్ట్రగుల్స్, కొన్ని లైక్ వాట్ ఎవర్ దే షేర్స్ అండ్ ఎవ్రీథింగ్ షోయింగ్ ఇన్ ద ఫిల్మ్. సో హ్యాపీ. What is the best part? బెస్ట్ పార్ట్ అంటే ఓకే కోర్ట్ సీన్. I felt it's something very beautiful. ఇప్పుడు ఈ టాపిక్ మీద కోర్టుకి వెళ్ళే వాళ్ళు కూడా పెరుగుతారంటారా? లేదు, అందరికీ వర్తించదు. ఆ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది. బట్ దీనివల్ల ఇన్స్పైర్ అయ్యి అసలు ఈ కథ చెప్పినప్పుడు కూడా నాకు బాగా ఇంకొక నచ్చింది ఏంటంటే ఇట్లా సో మెనీ ప్రోడక్ట్స్ వాళ్ళందరూ కలిసి మార్కెటింగ్ చేస్తారు. మొన్నే నేను ఎక్కడ చూసా సుమా గారి మీద కూడా మీరు ఇవి చేశారు మాకు నష్టపోయిందని ఒక రెవల్యూషన్. అంటే ఎనీ సెలబ్రిటీ ప్రమోట్ చేస్తారు. సో నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఓడింగ్స్ చూసి అవి చూసి కొనేస్తారు. దాంట్లో ఏదైనా ప్రోడక్ట్ కరెక్ట్గా లేనప్పుడు ఓహో ఇలా రియాక్ట్ అవ్వచ్చు అనేది జనకైతే కనుక చూసిన తర్వాత జనాలు రియాక్ట్ అవుతారేమో. ఆ సెన్సిటివ్ టాపిక్ అని నేనైతే అనుకోవట్లేదు. ప్రతి ఇంట్లో టాపికే, దీనికి వేరే వేరే టర్మ్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఒక గ్రూప్లో ఇంటర్వ్యూ ఉన్నాం కాబట్టి సెన్సిటివ్ అంటున్నాను. ఇళ్లలో పేరెంట్స్ వచ్చి పిల్లలకి పెళ్ళైన తర్వాత గుడ్ న్యూస్ ఉందా అని అడుగుతారు. అది సెన్సిటివే కదా. మరి ఏమైనా అనుకుంటున్నావా లేదా అంటారు. పెళ్లి అనగానే ఆ ఎక్స్పెక్టేషన్ తోనే పెళ్లి చేసుకున్నారు. అప్పుడు అది సెన్సిటివ్ కాదు కదా, ప్రతి ఇంటి డిస్కషనే కదా. సో సెన్సిటివ్ కాదని నా ఫీలింగ్. వెరీ కాకూడదని కాదని. జనరేషన్లో నిజంగా ఒక 20 years బ్యాక్ గవర్నమెంట్ ఒక పబ్లిసిటీ స్టార్ట్ చేసింది. ఒకళ్ళు ఇద్దరు ముద్దు అని ఒక నిరోధుని తీసుకొచ్చి పబ్లిసిటీ స్టార్ట్ చేసింది. సో అప్పుడు అందరికీ అది చదవాలన్నా చెయ్యాలన్నా ఏంటా అక్కడ అందంగా వాళ్ళు ఏం చెప్పారు, ఒకరు హద్దు ఇద్దరు ముద్ద, ఒకరు ముద్దు. సో ఒక ట్యాగ్ లైన్ మెల్లిగా ఏమైంది అంటే ఒక అలవాటు. సో ఇది కూడా అంతే, సినిమా చూసినప్పుడు లోపలికి వెళ్ళే వరకు ఇలాంటిది ఏదైనా ఫీలింగ్ ఉన్నా వన్స్ దే వాచ్ ఫిలిం ఇది మర్చిపోయి ఆ హ్యూమర్లో దాంట్లో ఓహో భలే చెప్పారు అంటే మేము ఇప్పటివరకు ఒక 4 షోస్ వేసాం. ఆ షోస్లో వచ్చిన రియాక్షన్ని బట్టి అందుకే ఎస్పెషల్లీ నేను ఒక ఫ్యామిలీకి కూడా షో ఇప్పించాను, వాళ్ళ రియాక్షన్స్ కూడా చూద్దామని. అంటే యంగ్ పీపుల్ దే ఆర్ ఓపెన్. ఈరోజు అన్నీ మాట్లాడుకునే స్టేజ్లో ఉన్నారు. అదే కొంచెం అమ్మమ్మలు, అందుకే బామ్మ క్యారెక్టర్ పెట్టి మ్యాక్సిమం ఆయన ట్రై చేసింది. ట్రైలర్లో కూడా చేసింది. అసలు ఇంతమంది పిల్లల్ని ఎలాగనే అంటే అప్పుడు మాకు పని ఉండేది కాదులే. సో లైటర్ వే అలా ఇంటే ఇప్పుడు అది ఏంటి ఇలా బామ్మని ఇలా అనేసాడు అనేది కూడా ఆలోచించవచ్చు. కానీ లైటర్ వేలో ట్రీట్ చేయడం వల్ల సినిమా అంతా అలాగే ఉంటుంది లైటర్ వేలో, కాబట్టి పెద్ద కష్టం అనిపించదు. సినిమా చూస్తే కేస్ అనేది లేదా మీరు అంటున్న సెన్సిటివ్ మ్యాటర్ అనేది ఐసింగ్ ఆన్ ద కేక్ అండి. అండర్లైన్గా మాట్లాడుతున్న ఎమోషన్ ఒక తల్లిదండ్రుల ఎమోషన్ మాట్లాడుతుంది. దట్ ఈస్ ప్రైమ్ పాయింట్. దాన్ని ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాగా తీసుకున్నాం. కానీ మెయిన్ సోల్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ టాకింగ్ అబౌట్ పేరెంట్స్ ఎమోషన్, పేరెంటింగ్ ఎమోషన్. కనటం ఈజీ, పెంచడం వెనకాల ఎంత కష్టం ఉంది, వై డూ వీ థింక్ అబౌట్ ఇట్ 100 times అనేది మెయిన్ టాపిక్ అవుతుంది. నాట్ ద కేస్. What are the main points we can discuss? కరెంట్ జనరేషన్, దేర్ మెంటాలిటీ. మన ఇళ్ళల్లో మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్న టాపికే. మనం పెళ్ళి చేసుకొని ఇల్లు ఉండదు, పెళ్ళి అనుకోని వాళ్ళు కానీ లవ్ చేయకూడదు అనుకున్న వాళ్ళు కానీ ఎవరు ఉండరు కదా జనరల్గా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. ఏమోనండి మారిపోతాం కదా. వాట్ ఎవర్ బి ద హౌఎవర్ లిబరేటెడ్ వి థింక్ వీఆర్, ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ అ కంపానియన్ ఇన్ వాట్ ఎవర్ వే యూ వాంట్. Companionship kuda is a calculation. Correct. They are also adapting children. Correct. Adapting children again comes back to the same calculation.
మీ ఓన్ కిడ్ అనుకున్నా కమ్స్ బ్యాక్ టు ద సేమ్ టాపిక్. సో ఇది ప్రతి ఇంటి కదా, మనందరి కదా, మన కదా అని నేను అనుకుంటున్నాను. చాలా సరదాగా మీరు ఆ పాత్రలతో మీరు కూడా ఇంటరాక్ట్ అవుతూ సినిమా చూస్తారు, నవ్వుకుంటారని నేను అనుకుంటున్నాను. నేను ఒక మూవీ చూసిన దాంట్లో ఒక 93 years old లేడీ, ఇది 93 అంట, అలా మాట్లాడిన చూసి త్రోట్ ఫిలిం ఎంజాయ్ చేసి ఎంత బాగా రియాక్ట్ అయిందో. అంటే ఎన్ని జనరేషన్లు చూసుంటుంది 93 years అంటే. సో రియాక్ట్ ఎంత బాగా నవ్వించారు మమ్మల్ని, మాకు ఎక్కడ ఏమనిపించకుండా ఎంత బాగా. ఇప్పుడు యూత్ అందరూ ఏదైతే ఎక్కువ పర్సంటేజ్ ఆ పిల్లలు వద్దు అనుకునే వాళ్ళు చూస్తే ఎంత కనెక్ట్ అవుతారు. సో మనీ. అలాగే మళ్ళీ ఒక సాఫ్ట్వేర్ వాళ్ళకి యూత్ బ్యాచ్కి ఒక షో చేసాం, వాళ్ళు అయితే చాలా కనెక్ట్ అయ్యారు. దే ఆర్ ఈజ్ ఎంజాయ్డ్ లాట్. ఇట్లా ఫ్యామిలీ క్రౌడ్, యూత్ అందరు మిక్స్డ్గా చేసి షోస్ వేసాం. కుటుంబ నేపథ్యంతో యూత్ని అట్రాక్ట్ చేయటం అనేది చాలా పెద్ద విషయం. అది చాలా రేర్గా జరుగుతుంది. అంటే కథలో బలం ఉండి ఇలా హ్యూమరస్గా చెప్తే తప్పించి యూత్ కూడా అట్రాక్ట్ అయ్యి సినిమా థియేటర్కి రావటం అనేది జరిగే పని కాదు. సో ఈ రెండు బ్యాలెన్స్డ్గా క్యాలిక్యులేటెడ్గా బాగా చేశారు అనుకోవచ్చు. క్యాల్కులేషన్ ఏం లేదండి, బట్ నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడిని. మా నాన్న రైల్వే ఎంప్లాయీ, నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. సో మా ఎమోషన్స్ అన్నీ కూడా చాలా రూటెడ్ ఎమోషన్సే ఉంటాయి. సో నేను ఏదైనా ఎమోషన్ ఫీల్ అవ్వానంటే ఒక సగటు మనిషి అలాగే ఫీల్ అవుతుంటే నేను గట్టిగా నమ్ముతానండి. అలాగే రాజుగారు కూడా కనెక్ట్. రాజుగారు బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఆయన స్టార్టింగ్ డేస్లో పడిన స్ట్రగుల్ ఎలిమెంట్స్ కానీ ఆయన కూడా చాలా విషయాలు కనెక్ట్ అయ్యి మనకి చెప్పారు. ఇప్పుడు నాయనమ్మ క్యారెక్టర్ గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే సినిమా చూసి ఇంకా ఎక్కువ లవ్ చేస్తారు. సో ప్రతి పాత్ర మన ఇంట్లో, మన బంధువులు, మన పక్కింట్లోనూ జరిగినట్టుగానే ట్రీట్ చేశానని నేను అనుకుంటున్నాను. ఐ కెన్ ఫీల్ సంథింగ్, ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ఫీల్ ద సేమ్. బట్ నేనేం ఊడిపడలేదు పైన నుంచి. సో నేను చాలా రూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి అలాగే మోస్ట్లీ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్ ట్రీట్ చేశాను. మాటలు కూడా డైలాగ్ కింద ఉండదు, మామూలుగా మనం మాట్లాడుకున్నట్టే అనిపిస్తుంది. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనగానే అసలు జీవితం అంటే ఏంటో బాగా తెలుస్తుంది. అందులో నుంచే కష్టాలని కూడా హ్యూమర్గా మనం మాట్లాడుకుంటాం ఇంట్లో. జనరల్లీ ఒక కష్టం ఏదైనా వచ్చినప్పుడు అది సాల్వ్ చేయలేనప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఐఎమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఆఫ్ కోర్స్, సో ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు మాత్రమే ప్రతిదీ హ్యూమరస్ వేలో తీసుకొని దాన్ని సాల్వ్ చేసుకునే శక్తి కూడా తెచ్చుకుంటారు ఈక్వల్గా. సో ప్రాబబ్లీ సినిమా ఐ కెన్ సీ ద సక్సెస్ ఆల్రెడీ అండి. హ్యాపీ కంగ్రాచులేషన్స్ ముందుగానే. దిస్ ఫిలిం ఈజ్ ఎ గుడ్ ఫిలిం. సో డెఫినెట్లీ ఫ్యామిలీతో కూడా అందరు చూసి ఎంజాయ్ చేసే ఫిలిం. దే విల్ ఎంజాయ్ సినిమా చూసేటప్పుడు. 60-70% నవ్వుతూనే ఉంటారు త్రూఅవుట్ సినిమా. ఈజ్ 2 hours 15, 2 hours 20 minutes డ్యూరేషన్లో. సో దే విల్ లాఫ్. అండ్ ఆల్రెడీ ఒక సాంగ్ సూపర్ హిట్ అయింది, నా ఫేవరెట్ పెళ్ళాం. అంటే అది ఇప్పటి వరకు ఒక వైఫ్ని పొగుడుతూ ఒక కాన్సెప్ట్తో డైరెక్టర్ అనుకొని చేయించింది అది, నా ఫేవరెట్ పెళ్ళాం అనేది. సో ఇప్పుడు అది ట్రెండ్ అయింది, రీల్స్ చేస్తున్నారు. జనక అయితే గనక మిడిల్ క్లాస్కి సంబంధించిన, ఐ మీన్ ఇంతసేపు మాట్లాడుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, హైలైట్ అయ్యేటటువంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. ఒక మిడిల్ క్లాస్ కథాంశంతో ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి జీవితానికి సంబంధించి ఎనీ ఎక్స్టెంట్కి వెళ్ళిపోగలడు అని చెప్పేటటువంటి సినిమా. ఒక ఫ్రస్ట్రేషన్ వస్తే చాలు, హీల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. కాండమ్ కంపెనీ మీద కూడా కేసు వేయగలిగేంత ఫ్రస్ట్రేషన్ తెచ్చుకొని, సో ఏం చేశాడు, గెలిచాడా లేదా, ఫైనల్గా ఏం జరిగింది అనేది మాత్రం సినిమా చూసిన తర్వాతే అర్థమవుతుంది. సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అనడంలో సందేహం లేదండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నాకు చూపించకపోయినా నా బెస్ట్ విషెస్. ఇదో లూపు. రాజ్ గారు కంగ్రాచులేషన్స్ అండి ఫర్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. యూ బీయింగ్ ఎ స్టార్ ప్రొడ్యూసర్, చిన్న సినిమా పెద్ద సినిమా ప్రతి సినిమాకి ఒకేలా కష్టపడతారు, ఒకేలా ఆలోచిస్తారు, ఒకేలాంటి రిజల్ట్ కోరుకుంటారు. మీలాంటి వాళ్ళ ఇండస్ట్రీకి చాలా చాలా అవసరం. అండ్ అందరం బాగున్నాము అంటే మీలాంటి వాళ్ళు ఉండబట్టే. ఆఫ్టర్ 28 years we are doing like this. పెళ్లి పందిరి సినిమాకి అప్పుడు ఐఎమ్ డిస్ట్రిబ్యూటర్. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి చేసాం మణిరత్నం గారిది, అమృత, ఓకే బంగారం. ఓకే బంగారం చేసాం. రెహమాన్ గారు మణిరత్నం గారు వచ్చినప్పుడు రెహమాన్ గారు ఆ ఇంటర్వ్యూ తర్వాత నా చేత పాడించారు.
క్రెడిట్ గోస్ టు హిమ్. ఓకే బంగారం తర్వాత థర్డ్ యాక్చువల్లీ ఆయన ట్రావెల్ స్టార్ట్ అయిన సినిమా ఏదైతే ఉందో దిల్, రాజు గారు దిల్ సినిమా తర్వాతే కదా ఐ డబ్ ఫర్ దట్ హీరోయిన్. హీరోయిన్ సో అప్పటి నుంచి ఐ నో హిమ్ వెరీ వెల్. ఎంత కష్టపడి ఎలా పైకి వచ్చారో తెలుసు, అండ్ ఎంత ప్యాషనేట్ ప్రొడ్యూసరో తెలుసు. అలాంటి ప్యాషనేట్ డైరెక్టర్ ఇంకొక టెక్నీషియన్ని మనం ఇండస్ట్రీలో చూస్తున్నాం. అలాంటి ప్యాషనేట్ హీరోయిన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. దేనికో మీరు మీ టైం తీసుకుని ఇంటర్వ్యూ చేయడం. నేను గులాబీ సాంగ్స్ నాన్ స్టాప్. నిన్న నా ఫ్రెండ్ యానివర్సరీ ఉంటూ నిన్న కూడా ఆ పాట పెట్టుకుని పాడారు, కేక్ కట్ చేసుకుని. నెవర్ ఎండింగ్ అండి, ఇట్ విల్ స్టే ఫర్ లాంగ్, టైమ్లెస్. గులాబీ ఇస్ అ మ్యాజికల్ సాంగ్. థ్యాంక్ యూ ఫర్ దోస్ సాంగ్స్. ఆ సాంగ్ ఈ వేళలో నీవు అబ్బబ్బ కొన్ని అంతే ఇంకా. మా కాలేజ్ అమ్మాయిలందరూ మీలా పాడటానికి ట్రై చేసేవాళ్ళు మేడం, పాపం ఏది కాదు. వాళ్ళలో ఎవరో ఒకళ్ళు వాళ్ళ పాటతో మిమ్మల్ని ఇంట్రెస్ట్ చేయలేదా? మా వైఫ్ చేసింది, డిగ్రీ క్లాస్మేట్. వండర్ఫుల్. మీరంటే చాలా ఇష్టం మేడం, మీ వాయిస్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనం ఫ్యామిలీ కదా, వీఆర్ ఫ్యామిలీ. మీరు మేము ఒక కుటుంబానికి చెందిన, మాకెందుకు వీళ్ళ షో వీళ్ళకి వేసాము వాళ్ళకి వేసాము. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రామ్ ఆల్రెడీ చూసేసాడు, నేను ఎందుకు చూడలేదు? స్వామి అర్జెంట్ గా షో పెట్టండి స్వామి. మీరు కూడా ఒక రీల్ చేయించేది మాకు. బలగం అప్పుడు రామ్ తో పాటు సునీత గారు కూడా వచ్చి యావిడ్ లో సినిమా చూసి దే గివెన్ ఫీడ్బ్యాక్. కాలర్ ఎగరేసుకొని ఆ రోజు చెప్పాము. ఫ్రెష్ వాళ్ళకి ఏం తెలియకుండా చూసారు. నేను ఆ బ్లాక్ కొంచెం తగ్గినట్టుంది, అది కూడా టైట్ చేద్దామని మీరు చెప్పిన తర్వాత సెకండ్ హాఫ్ ఇంకొంచెం టైట్ చేశాను. Yeah. సునీత అంటే ఆ రోజు